5 రోజుల పర్యటన కోసం సింగపూర్ వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు రెండో రోజు పర్యటనలో సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులతో సహా పలు సంస్థల అధిపతులతో సమావేశం కానున్నారు. నగరాల అభివృద్ధి, క్రీడలు, పోర్టు ఆధారిత పరిశ్రమలపై వారితో చర్చించనున్నారు. సింగపూర్ వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి డాక్టర్ టాన్ సీ లెంగ్తో చంద్రబాబు భేటీ అవుతారు. విద్యుత్, సైన్స్ అండ్ టెక్నాలజీ, పారిశ్రామిక సహకారంపై చర్చించనున్నారు. అనంతరం ఎయిర్ బస్ సంస్థ ప్రతినిధులు కృతివాస్, వెంకట్ కట్కూరితో సమావేశం కానున్నారు. హనీవెల్ సంస్థ ప్రతినిధులతోనూ భేటీ అవుతారు. అనంతరం బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొననున్నారు. నైపుణ్యాల నుంచి సామర్థ్యాల వైపు మారడం, కార్మిక శక్తిని వేగవంతం చేయడం అనే అంశంపై చర్చించనున్నారు. నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్, నాన్యాంగ్ టెక్నాలజికల్ యూనివర్సిటీ, సింగపూర్ మేనేజ్మెంట్ యూనివర్సిటీ, సింగపూర్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ అండ్ డిజైన్ విద్యార్థులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. అనంతరం ఎవరవోల్ట్ చైర్మన్ మిస్టర్ సైమన్ టాన్తో చంద్రబాబు సమావేశమవుతారు. మధ్యాహ్నం సింగపూర్ స్పోర్ట్స్ స్కూల్ను సందర్శించనున్న చంద్రబాబు రాష్ట్రంలో క్రీడల అభివృద్ధి ప్రణాళికలు అనుసంధానించే అంశంపై చర్చించనున్నారు. అనంతరం టుయాస్ పోర్టు సైట్లో పర్యటించనున్నారు. ఏపీలో పోర్టు ఆధారిత పారిశ్రామిక అభివృద్ధి, స్మార్ట్ లాజిస్టిక్స్, భారీగా తయారీ, ఎగుమతి, మౌలిక సదుపాయాలపై పీఎస్ఏ సీఈఓ విన్సెంట్ ఆధ్వర్యంలో జరిగే ప్రత్యేక చర్చలో పాల్గొననున్నారు. సాయంత్రం ఆంధ్రప్రదేశ్ సింగపూర్ బిజినెస్ ఫోరం నిర్వహించే రోడ్ షోకు హాజరవుతారు. సింగపూర్ అంతర్జాతీయ పెట్టుబడిదారుల సమక్షంలో రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికలపై చంద్రబాబు ప్రసంగిస్తారు. అనంతరం అదానీ పోర్ట్స్ ఎండీ కరణ్ అదానీతో ప్రత్యేక సమావేశం కానున్న సీఎం ఏపీలో పోర్టుల అభివృద్ధి, పెట్టుబడులపై చర్చించనున్నారు.